287వ జయంతి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మన సెక్రటరీ గారు అందరికంటే ఈ సంవత్సరం బడ్జెట్ ఎక్కువ కేటాయించారు ట్రైబల్ వెల్ఫేర్కి అని ముఖ్యమంత్రికి మన తరపున అందరు ధన్యవాదాలు చప్పట్లతో స్వాగతం పలకాలి. అన్న ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, మీరు వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు, మా ఇంట్లోకెంచి మా తాండలకెంచి గ్రూప్ 1 ఆఫీసర్గా, డిఎస్పీగా, కలెక్టర్గా ఎదిగిన చరిత్ర మీ యొక్క సమక్షంలోనే జరిగింది. 10 సంవత్సరాలు ఏం జరగలే. అందుగురించి అన్నగారు నేనేం అడిగినా మీరు నాకు కాదనలేదు. ఎన్నెన్నో జన్మల బంధం ఇది, అన్నాదమ్ముల అనుబంధం ఎప్పటికీ వీడని ఈ అనుబంధం రేవంత్ నాకు నేను 2-3 విషయాలు చెప్తా. అన్నా బంజారా హిల్స్ మాది అన్నారు, బంజారా భవన్ కట్టుకున్నాము, గోల్కొండలో బంజారా గేట్ ఉంది, ఇవాళ అక్కినేని నాగేశ్వరరావుకు మనం స్టూడియోకి ఇచ్చినాము, పద్మాలయ స్టూడియోకి ఇచ్చినాము. అదేవిధంగా ఒక 5 ఎకరాల భూమి సేవాలాల్ మహారాజ్ పేరు మీద మీరు ఎడ్యుకేషన్కి కనుక ఇస్తే అందులో బంజారా ఫిలిం డెవలప్మెంట్ అని పెట్టుకొని మా సంస్కృతిని కాపాడుకుంటాం. వితౌట్ మేకప్ మా దగ్గర హీరోయిన్లు వెళ్తారు, మీకు అందరికీ తెలుసు. అందుగురించే సమయభావం ఎక్కువ లేదు. 2 కోట్ల రూపాయలు సరిపోతావు లేదన్నా సేవాలాల్ మహారాజ్ జయంతికి. మీరు దాన వీర సూరకర్ణ ఏది కాదన్నారు. ఒక 10 కోట్ల రూపాయలు సేవాలాల్ మహారాజ్ జయంతికి కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ 20 సంవత్సరాలు రాజకీయాలలో నేను కొనసాగుతున్న ప్రతి సందర్భంలో మద్దతుగా నిలబడ్డ మాజీ శాసనమండలి సభ్యులు రాములు నాయక్ గారు,